మొదట మిస్డ్ కాల్ ఇస్తారు. ఎవరబ్బా అని తిరిగి ఫోన్ చేశారా? అంతే, మాయ మాటలతో బుట్టలో పడేస్తారు. తక్కువ రేటుకే బంగారం అంటూ మాటల్లోకి దింపుతారు. నకిలీ బంగారాన్ని అంటగట్టి లక్షల డబ్బుతో ఉడాయిస్తారు. అటువంటి ఆటగాళ్ల ఆటలు కట్టించారు సత్యసాయి జిల్లా పోలీసులు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. మధ్యతరగతి కుటుంబాలే ముఠా టార్గెట్. దొరికిన బంగారాన్ని సగం రేటుకే ఇస్తామంటూ మోసం. మీరు మేము బాగుపడతామంటూ నమ్మిస్తారు. చివరికి నకిలీ బంగారాన్ని అంటగట్టి డబ్బుతో జారుకుంటారు. ఇక్కడ ముసుగు వీరులను చూసారా? వీళ్ళు అలాంటి మోసగాళ్లు కాదు. ముందుగా కొన్ని ఫోన్ నెంబర్లకు పదే పదే మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉంటారు. ఎవరో ఏంటో తెలుసుకుందామని తిరిగి కాల్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మాటల్లోకి దించుతారు. అవతల మాట్లాడే వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అని తెలుసుకున్న తర్వాత అసలు ప్లాన్ అమలు చేస్తారు. పొలం పనులు చేస్తుండగా రాజుల కాలం నాటి బంగారం దొరికిందని చెబుతారు. దాన్ని సగం రేటుకే ఇస్తామంటూ నమ్మిస్తారు. ఒకటి రెండు ఒరిజినల్ గోల్డ్ శాంపిల్స్ చూపించి ముగ్గులోకి దించుతారు. ఇంకేముంది, వీళ్ళ చేతికి డబ్బు ముట్టిందా అంతే. బంగారం కోసం వచ్చిన వాళ్లకు నకిలీ బంగారం అంటగడతారు. ఒకవేళ నకిలీ గోల్డ్ను గుర్తుపట్టారా, ప్లాన్ బి అమలు చేస్తారు. బంగారం కోసం వచ్చిన వాళ్లను బెదిరించడం, డబ్బుతో పరారవ్వడం, ఇది ఈ ముఠా వ్యవహారం. ఇలా ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలో అనేక మందిని మోసం చేసి లక్షల రూపాయలు దోచేసింది నకిలీ గోల్డ్ గ్యాంగ్. అన్నమయ్య జిల్లాకు చెందిన రాణకృష్ణబాబు, కర్ణాటకకు చెందిన శాంతరాజు, నయాజ్ అహ్మద్, ఈరన్న, అర్జున్, ఆనందబాబు, బంగారి, హరిప్రసాద్ అనే వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో మోసాలకు పాల్పడ్డారు. నకిలీ బంగారు దండలు కొనుగోలు చేశారు. ఆ దండల్లో ఒకటి రెండు ఒరిజినల్ బంగారు దండలను కూడా అమర్చారు. కుప్పంకు చెందిన కొందరు అమాయకులకు ఎరవేసింది ఈ ముఠ. భూముల్లో తవ్వకాలు జరిగినప్పుడు పాత బంగారు ఆభరణాలు దొరికాయని నమ్మించారు. వాటిని సగం రేటుకే ఇస్తామని నమ్మించారు. అసలే బంగారం రేటు ఆకాశాన్ని తాకుతోంది. దీంతో సగం ధరకే బంగారం వస్తుందనే ఆశతో ఈ ముఠా వలలో పడ్డారు అమాయకులు. ఈ నెల 9న శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి వద్దకు వచ్చి బంగారం తీసుకువెళ్లాలని చెప్పారు. ముందుగా మాట్లాడుకున్నట్లుగా డబ్బుతో వెళ్లారు బాధితులు ఈశ్వరన్న, ముని వెంకటేష్. మొదట ఈశ్వరన్న దగ్గర 8 లక్షలు తీసుకుంది ఈ ముఠ. తర్వాత ముని వెంకటేష్ దగ్గర నుంచి 13 లక్షల రూపాయలు తీసుకున్నారు. వాళ్లకు నకిలీ బంగారాన్ని ఇచ్చి డబ్బుతో పరారైంది ఈ గ్యాంగ్. రాంకాల నుంచి వచ్చి ఇట్లా జేసీబీ డ్రైవర్లు పనిచేస్తున్నాము. ఓనర్ తెలియకోకుండా ఇట్లా అమ్ముకుంటున్నాము, కొద్దిగా అమ్మేయండి అని చెప్పేసి ఇట్లా చేసినారు సార్. చాలాసార్లు ఫోన్ చేసినారు సార్ నైట్. నా చూడండి నా, మీరు బీదోళ్ళు అంటున్నారు కదా, ఏదో అంతా కొద్దిగా అందరూ బాగుపడతామని చెప్పేసి ఇట్లా మాటలతో ఇట్లా చెప్పినారు. తర్వాత వచ్చేసి ఇంక ఇట్లా రండి, మీకు నమ్మకం కలిగిన తర్వాతనే అమౌంట్ తీసుకురండి, అంతవరకు కొద్దిగా వచ్చి ఫస్ట్ మీరు వచ్చి చెక్ చేసుకోండి అని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ తీసుకున్న తర్వాత ఇట్లా జరిగింది. బంగారం వచ్చేసి 3 కిలోలు అన్నారు సార్. అది ఒకే సర్మ సార్, రియల్గా చూపించినారు సార్. తర్వాత ఇంకా రమ్మని ఇట్లా సోమనపల్లి దగ్గరికి, హిందూపురం రమ్మన్నారు సార్ ఫస్ట్. మళ్ళీ రిటర్న్ వచ్చేయండి సోమనపల్లి గేట్ దగ్గరికి రమ్మని. అట్లా పోతే ఇట్లా ముందుకు నడుచుకుంటూ రండి అని వాళ్ళ చెప్పి ఒక మనిషిని పంపించింది సార్. అతనితో పాటు మేము వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది సార్. ఇట్లా పోతేనే డబ్బులు బ్యాగ్ లాక్కున్నారు, వెళ్ళిపోయినారు సార్ బైక్ల మీద. మేము భయపడి వచ్చేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన స్పెషల్ టీం 10 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వాళ్ల నుంచి 21 లక్షల రూపాయల డబ్బు, 5 సెల్ ఫోన్లు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మైండ్ను వీక్ చేసేసి వాళ్ళని చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇందులో తుమ్కూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేలమాలిగలు దొరికినాయి, ఇట్లాంటి మాలిగ దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేసి అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్నోసెంట్స్ కొందరు, ఆ ఇన్నోసెంట్స్ వాళ్ళని క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకి ఇస్తాను, 10 లక్షలకి ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్తో పాటు పరారైపోతారు. ఇందులో మనకు వచ్చేసి విడపనకల్ ఈరన్న అనే అతను దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టేసి లాస్ అయినాడు.
అదేవిధంగా కుప్పం పైపాలకు చెందిన అతను 14 లక్షలు లాస్ అయినాడు. మీరు తక్కువ రేటుకి ఇస్తాం, ఆఫ్ రేటుకి ఇస్తాం అని చెప్పేసి ఎంత వీలైతే అంతవరకు వాళ్ళ నుంచి రాబట్టుకొని ఒక ప్లేస్ అలోన్ ప్లేస్కి పిలిపించుకొని ఏకదమ్మున వాళ్ళ డబ్బు తీసుకొని పరారైపోతారు. కలిపియరు మళ్ళా. అత్యాశకు పోయి ఇటువంటి మాయగాళ్ల వలలో పడద్దనంటున్నారు పోలీసులు. ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని కూడా సూచిస్తున్నారు.